నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు ఉండవల్లి అనూష గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సురేంద్ర గారు. మేడం, ఏంటి టీడీపీ క్యాడర్ మళ్ళీ టీడీపీ అధిష్టానం మీద ఆగ్రహంగా ఉందనుకోవాలి. అంటే సింగర్ మంగ్లీ విషయంలో ఏంటి మేడం ఇది అసలు? సింగర్ మంగ్లీ విషయంలో ఏం జరిగింది? రామ్మోహన్ నాయుడు గారి మీదనే క్యాడర్ కొంచెం కోపంగా ఉన్నారు. ఏ విధంగా చూడాలి మేడం? ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అండి. ఎందుకంటే ఇన్సిడెంట్ తప్పు ఎవరు చేసినా సరే, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఆ రోజు ఎన్టీఆర్ గారిని ఏ రకంగా ప్రశ్నించారో ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారిని సైతం ప్రశ్నించారు. సింగర్ మంగ్లీ అనే ఆమె గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి క్యాంపెయిన్ చేసింది. అదే విధంగా ఏదో చిన్న రూమర్స్ అయితే సోషల్ మీడియాలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటలు ఏవి నేను పాడను అని చెప్పి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉచ్చరించను అని చెప్పేసి ఇలాంటి ఇన్సైట్ జరిగిందో లేదో మనిందో లేదో తెలియదు, కానీ పబ్లిక్ గా అయితే ఆ స్టేట్మెంట్స్ లేవు. సో ఇలాంటి సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎంతటి వాళ్ళనైనా సరే, కేంద్ర మినిస్ట్రీ పొజిషన్ లో ఉన్నా కూడా, ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్నా కూడా, ఈ రోజు ఆయన లాంటి ఆయన్నే ఈ రోజు ప్రతి చోట కూడా ట్యాగ్ చేసి ట్విట్టర్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇది తప్పు అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అనే దానికి ఏ రకంగా నిదర్శనమో మనం ఈ రోజు ఇన్సిడెంట్ లో మనం చూసుకుంటే తెలుస్తుంది అనమాట. మేబీ నాకు తెలిసి చాలా మంది అంటే ఓపెన్ గా ఆవిడ ఎటువంటి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏమిటలేదు. మోహన్ రెడ్డికి క్యాంపెయిన్ చేసుకుంది. జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు అంటే ఓటేయండి అని చెప్పేసి అడుగు. సో ఈ రోజు ఆమె నాకు తెలిసి రామ్మోహన్ నాయుడు గారు కూడా కళకి ఆవిడకున్న కళకి గౌరవం ఇచ్చి ఉంటారు. ఆమెలో ఉన్న సరస్వతి దేవికి గౌరవం ఇచ్చి ఉంటారు. ఈ రోజు ఆవిడ ఎన్నో దేవుడి పాటలు పాడింది. చాలా హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి. సో శివుడి మీద కావచ్చు, లేకపోతే అమ్మవారి పైన కావచ్చు. సో ఆ కళకి రామ్మోహన్ నాయుడు గారు గౌరవించి మేబీ ఆవిడ్ని ఆ గుడికి తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. అది కూడా తప్పలేదు. ఎంతో మంది వైసీపీ పార్టీలో ఉండి దారుణంగా బూతులు తిట్టి, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నియంతృత్వాన్ని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చాతకందనాన్ని, ఇంకా మునిగిపోతున్న పడవ ఈ పార్టీ అని చెప్పేసి చాలా మంది నాయకులు ఇటు వచ్చారు. సో నేనేమంటాను అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే. కాకపోతే ఉంటాయి కదండి కార్యకర్తలు అనే వాళ్ళకి కొంచెం ఎక్కువ మనోభావాలు అనేవి మాకు ఎక్కువ ఉంటాయి మాకు. అందుకే మొదట బాధగా ఉన్నా, తర్వాత కాకపోతే సర్ది చెప్పుకుంటాం మేము కూడా, అంతే. అంటే కార్యకర్తలకి ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి అనుకోవాలా మేడం ప్రతిసారి ఏదో ఒక విషయంలో? అంటే టీ- ఆ, గత గవర్నమెంట్ లో టీడీపీ ఆఫీస్ పార్టీ మీద దాడి చేసిన వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత కార్యకర్తల విషయంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ ఎవరిని ఏం చేయట్లేదనే వాదన ఆ 2-3 నెలల నుంచి సోషల్ మీడియా వినబెడుతూనే ఉంది మేడం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇదొకటి. ఆవిడ అసలు జగన్ అన్న అభిమాని, జగన్ పాట పాడారు, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదంటారు. అలాంటి నేను అదే వాళ్ళకి విఐపి చెప్తున్నాను. దర్శనాలు దగ్గరుండి చేపిస్తున్నారు. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంది అసలు, పట్టించుకోరా అని చెప్పేసి అని అంటున్నారు. కాదు సార్, మా పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తారు కాబట్టే మళ్ళీ తర్వాత అవే మిస్టేక్స్ రిపీట్ కావు. మీరు గుర్తుపెట్టుకున్నారండి, ఎవరినైనా ప్రశ్నిస్తారు సార్. తప్పు చేశారు అని అనిపిస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా, సార్ మీరు తప్పు చేస్తున్నారు అని అడిగే, ప్రశ్నించే ఒకే ఒక కార్యకర్తలు ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఏది ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు, సార్ మీరు తప్పు చేస్తున్నారు. లోకేష్ గారు తప్పు చేస్తున్నారు అనిపించిన, సార్ మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తారు. కాకపోతే కార్యకర్తలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు సార్. ఈ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన నాయకుల పైన ఈ రోజు అతి కఠినమైన చర్యలు తీసుకున్నారు. దాని పర్యవసానంగానే కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, ఈ రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టాలన్నా భయపడే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో వదిలేస్తున్నారంటే ఇక్కడ వదిలేసిన పరిస్థితి తెలియదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, మాంసం తిన్నా చెప్పేసి దాని దొంకలు మెళ్ళ మాలేసుకుని తిరిగే పరిస్థితి ఉండదండి. ఎవరి మీద తీసుకునే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటున్నారు ఆ చర్యలు. కాకపోతే ఏ స్థాయిలో ఎంత పరిధిలో వాళ్ళు నిజంగా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ తప్పుల్ని బేస్ చేసుకుని చేస్తున్నారు తప్పించి కక్షపూరితంగా అయితే ఏ రాజకీయం చేయట్లేదు. సో మంగ్లీ వ్యవహారం అయితే కనుక ఖచ్చితంగా చిన్న వ్యవహారమేనండి. చాలా మంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చారు, లేకపోతే చాలా మంది జనసేనలోకి వెళ్ళారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా గతంలో వైసీపీకి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అలాంటి వాళ్ళని మనం
ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఆవిడ దగ్గర ఉన్న కళని మాత్రమే గౌరవించారు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ గతంలో పాడిన పాటలు కావచ్చు, లేకపోతే దేవుళ్ళ పైన ఆవిడకున్న నిబద్ధతలు కావచ్చు, వాటన్నిటిని మనం మెచ్చుకోదగినవే. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంత పని చేసింది అని చెప్పేసి కార్యకర్తలకు మేము పని చేసిన వాళ్ళకి మాకు ఇలాంటి అవకాశం రావట్లేదు, వైసీపీ వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయని కొంచెం ఖచ్చితంగా నాకైనా ఉంటుందండి తప్పకుండా. ఆ ఫోటో చూసినప్పుడు అరే ఇంత కష్టపడి పనిచేసాం, ఇంత అలా పార్టీ కోసం బూతులు తిట్టించుకున్నాము, ఇదేంటిది, ఎవరినో ఈరోజు వైసీపీ వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళకి ఈరోజు ప్రిఫరెన్స్ ఇస్తున్నారేంటి, రామ్మోహన్ నాయుడు గారు ఎట్లా ఎందుకు చేశారని మాకు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం ఆలోచించుకున్నప్పుడు ఏంటి అంటే, మన పరిధిలో ఆలోచించుకున్నప్పుడు ఏంటి అంటే, నిజంగానే ఆవిడకి ఆ కళకి ఆవిడకి ఉంది కాబట్టి, కళాకారిణి కాబట్టి గౌరవించుకోవాల్సిన పరిస్థితిలో. ప్రభుత్వం సో మార్చే పరిస్థితులు ఇలాగ ఉండవు కదా మేడం. అంటే కూటమి ప్రభుత్వము కక్షపూరిత రాజకీయాలు చేయదు అనే దానికి ఇది నిదర్శనం అండి. నిదర్శనం కానీ ఇప్పుడు మనం మనం మా సానుకూలంగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా సానుకూలంగా మాట్లాడతారు అన్నమాట. అంటే ఇలాంటివి తెలిసి జరుగుతున్నాయి, తెలియక జరిగిన పక్కన పెడితే కొంచెం ఇలాంటి ఒకవేళ జరిగినా గానీ కార్యకర్తల దాకా ఇలాంటి తప్పకుండా వీడియోస్ ఇవన్నీ ఇలాంటి రాకుండా ఉంటే better. వాటిని తప్పకుండా సరి చేసుకోవాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఉంది. అది చేసుకోవాలి. కార్యకర్తల మనోభావాల్ని పట్టించుకోవాలి. అదే విధంగా కార్యకర్తలు కూడా కొందరిని చూసి చూడనట్లు వదిలేయాలి. మంగళి స్థానంలో కొడాలి నాని లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే గట్టిగానే అడగాలి, గట్టిగానే ప్రశ్నించాలి. అధిష్టానం దిగొచ్చేంత వరకు యుద్ధం చేయాలి. కానీ మంగళి అనే ఆమె ఆమె స్థాయి వేరు. ఆమె ఏదో జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని అడిగినంత మాత్రాన ఏమి వేలకు వేల ఓట్లు అటు ఏమి టర్న్ అవ్వలేదు. ఆ, పైపెచ్చి ఆమె ఏమి కించపరచలేదు నాయకత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు కించపరిచిన మనిషి అయితే కాదు. కాబట్టి ఏమో మేబీ పాటలు పాడను అనిందనే విషయం అయితే అర్థమైంది. ఆమెకుండే ఎథిక్స్ ఆమెకి ఏమన్నా ఉన్నాయేమో, మోస్ట్లీ దాని కూడా నేను కంక్లూజన్కి రాలేను. కానీ బట్ స్టిల్ అధిష్టానం కూడా ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా కార్యకర్తలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉండింది. అదే మేడం, గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కార్యకర్తలు బాధపడటం తప్పలేదు. ఇలాంటి వాటిని మా పార్టీ కూడా కొంచెం గుర్తిస్తే బాగుందని కోరుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.